ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలు యూనిట్ల దగ్గర ఎర్ర బ్యాడ్జ్లు ధరించి నిరసనకు దిగారు ఉద్యోగులు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనల్లో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని, ప్రతి నెల 10వ తేదీలోపు కార్మికుల ఖాతాల్లో వేతనాలు జమ చేయాలంటూ నినాదాలు చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను అబ్కాస్ లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఉద్యోగ సంఘాలు శ్రీశక్తి స్కీమ్ విజయవంతం కావాలంటే 3000 కొత్త బస్సులు కొనుగోలు చేసి 10,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. విరమించుకోవాలి. ఆర్టీసీ విలువైన ఆస్తులను ప్రైవేట్ ఆపరేటర్లకు కట్టబెట్టే ఆలోచనను ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీని ప్రభుత్వ ఆధీనంలోనే. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లపై మా కరెస్పాండెంట్ శివకుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ప్రస్తుతం విజయవాడలోని డిపో వద్ద ఆర్టీసీ ఉద్యోగులు తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తూ ఉన్నారు. వారి ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటి, అసలు ఏం కోరుతున్నారు? ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమానికి కారణమైనటువంటి సమస్యలు ముఖ్యంగా ఏదైతే ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి విద్యుత్ బస్సులు ప్రభుత్వం ప్రవేశపెడతా ఉందో ఆ ప్రవేశపెట్టే విద్యుత్ బస్సుల వల్ల ఆర్టీసీకి అలాగే సిబ్బందికి అలాగే ప్రయాణికులకు ప్రజలకు కూడా ఇబ్బంది కలుగుతున్న తరుణంలో మేము ఉద్యమాన్ని నిరసన తెలియజేస్తా ఉన్నాం. మాది డిమాండ్ ఒకటే, ఏదైతే విద్యుత్ బస్సులు ఉన్నాయో వాటిని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం, వాటిని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఇవాళ వచ్చేటువంటి 750 బస్సులు, రాబోయేటువంటి 1000 బస్సులు, లేకపోతే 2031 నాటికి ఏవైతే విద్యుత్ బస్సులు ఉన్నాయో ఈ విద్యుత్ బస్సులు అన్ని ఆర్టీసీలు విద్యుత్ బస్సులు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సు గవర్నమెంట్ బస్సు అనేది ఒక్కటి కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. దానివలన ఆర్టీసీ ప్రైవేటు పరం అవుతుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి మనం చేసేది ఏంటంటే ఈ విద్యుత్ బస్సుల పేరుతో డిపోలు మూసివేయడంతో పాటు కేవలం వాడు ఏదో ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడం ద్వారా ఆర్టీసీ నిర్వహణ అవుతుంది. కాబట్టి విద్యుత్ బస్సులను ఆర్టీసీని కొనుగోలు చేయాలి, అలాగే ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీని నిర్వహించాలి. తద్వారా ఉద్యోగస్తులను కూడా ఆర్టీసీ సిబ్బందితోనే నడపాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. కేవలం విద్యుత్ బస్సులు గుత్తాధిపత్యానికి ఏ సంస్థకు ఇవ్వటం వల్ల అనేక సందర్భాల్లో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం వల్ల అనేక నష్టాలు చూసాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ప్రజలకు అవసరమైనటువంటి సంస్థ దాదాపు 70 ఏళ్ళ నుంచి ప్రజలకు అత్యంత చేరువుగా ఉంది. ఈ చేరువు నుంచి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలాగే శ్రీశక్తి పథకానికి సంబంధించి కూడా బస్సు వస్తుంటే అది పథకానికి సంబంధించి ప్రయాణికులు పెరిగారు, బస్సుల సంఖ్య తగ్గింది. భవిష్యత్తులో ఇంకా బస్సులు తగ్గిపోతూ ఉన్నాయి, బస్సుల సంఖ్య పెరగట్లేదు. అంటే ఆ పథకం కూడా వాళ్ళకి ప్రజలకి దూరం అవుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రజా రవాణా సంస్థని ఆర్టీసీ గవర్నమెంట్ కలిపి నడపాలి తప్పితే వ్యక్తులకు అప్పచెప్పొద్దని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఇప్పటికే మీరు భవిష్యత్తు కార్యాచరణ అంటే రాబోయే రోజుల్లో ఏం చేయాలని కూడా ఒక ప్రణాళికను కూడా రూపొందించుకున్నారు. ఏమేం చేయబోతున్నారు? ఈరోజు రేపు 2 రోజులు ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాలు, అలాగే గౌరవ కలెక్టరేట్లో కలెక్టర్ గారికి మెమోరాండం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసేటువంటి కార్యక్రమం రేపు 18వ తారీఖున, 26వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశము, తదుపరి అన్ని సంఘాలను కలుపుకుని మాట్లాడిన రౌండ్ టేబుల్ వచ్చేటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో ఆ కార్యాచరణ కూడా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దీన్ని వెంటనే విరమించుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పని కూడా వీళ్ళందరూ ప్రధానమైనటువంటి డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ.